நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అన్నా, ఏంటి మేడం, ఏంటి ఇక్కడికి రమ్మన్నారు? అన్నా, మీరొక పని చేసి పెట్టాలి. చెప్పండి మేడం. కిడ్నాప్ చేయమంటారా, మర్డర్ చేయమంటారా, లేదంటే కాళ్ళు చేతులు విరిచి దీనికి పనికి రాకుండా చేయమంటారా? ఇవేవీ అక్కర్లేదు. మా అన్నయ్య హత్యకు గురైన సంగతి మీకు తెలుసు కదా. ఎవిడెన్స్ కోసం వెతుకుతున్నాను. మీరు కూడా మీకు తెలిసిన రౌడీల ద్వారా మా అన్నయ్యని చంపిన రౌడీలెవరో తెలుసుకోవాలన్నయ్య. అదేంటి మేడం, మాకు డైరెక్ట్గా వెళ్ళి వేసేయడమే తెలుసు. ఇలాంటి పనులు మా వల్ల కాదు మేడం. దీనికి ఇంకెవరినైనా చూసుకోండి. లేదన్నా, క్రిమినల్స్ ఎక్కడెక్కడుంటారు, ఏం చేస్తారో ఇంకొక క్రిమినల్కే తెలుస్తుంది. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఎంత డబ్బు కావాలన్నా తీసుకోండన్నా, కానీ పని మాత్రం జరగాలి. సరే మేడం, డబ్బుల కోసం చేస్తాను. ఏం చేయాలో చెప్పండి. అయితే నేను మా గ్యాంగ్ అదే పనిలో ఉంటాం. వస్తాను మేడం. పని అయ్యాక డబ్బులు ఇవ్వండి. ఇంద్రాణి గారు, మీరు నా నుంచి తప్పించుకోలేరు. మీ అంతు చూస్తాను. శాంభవి, నువ్విలా మాట్లాడితే నేనిప్పుడే ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నాకు విలువలేని చోట క్షణం కూడా ఉండలేను. ఇన్నాళ్ళు మీరెన్నన్నా భరించాను, ఎంత అవమానించినా సహించాను. ఎందుకో తెలుసా? నీ మీద ప్రేమనే ఒకే ఒక్క కారణం వల్ల. కానీ నువ్వేం చేశావు? నువ్వేం చేశావు? నన్ను గౌరవించలేదు. ఇక నా వల్ల కాదు. ఇవన్నీ సహించడం నా వల్ల కాదు. చూడు, నేను మనిషినే శాంభవి. నాకు రోషం, పౌరుషం ఉన్నాయి. నేనేం కూటికి గతి లేక ఇక్కడ ఉన్నాను అనుకోవద్దు. ఇప్పుడే మా ఊరెళ్ళిపోతాను. మా ఊరి కొండ గుహల్లో ధ్యానం చేసుకుని బతికేస్తాను. ఏమండి, ఏం చేస్తున్నారండి? ఉన్నట్టుండి మీకేమైందండి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? టెన్షన్ పడకే పిచ్చి శాంభవి. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? ఏంటి ఇది పెర్ఫార్మెన్సా? తప్పుగా అనుకోకే. మనం గొడవ పడుతున్నట్టుగా బయట వాళ్ళు అనుకోవాలి. అందుకే అరిచాను. ఏంటండి మీరు అంటుంది? యాక్టింగ్ చేశాను శాంభవి. ఎలా ఉంది నా యాక్టింగ్? ఏదైనా స్టేజ్ మీద డ్రామాలు వేస్తున్నారా? అది కాదే, మనల్నెవరూ అబ్జర్వ్ చేస్తున్నారో తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గొడవ గురించి ఎవరు మనల్ని అడుగుతారో వాళ్లే మనల్ని గమనిస్తున్నట్టు. వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసింది యాక్టింగ్ అని తెలియక నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నేను వెళ్ళిపోతానని భయపడ్డావా? చూడు, నన్ను మెడ పట్టి బయటకు గెంటేసినా సరే నేను ఇంటి నుంచి వెళ్ళను. ఎందుకంటే ఈ ఇంటితో నాకు రుణం ఉంది. ఇంత మంచి లైఫ్ ఎవడైనా వదులుకుంటాడా? యాక్టింగ్ లో మీరు ఆ సంధ్యనే మించిపోయారండి. అన్ని విద్యలు తెలుసుండాలే.
అప్పుడే మనల్ని ఎవరెలా ట్రీట్ చేస్తున్నారో తెలుసుకోగలుగుతాం. కానీ ఈ యాక్టింగ్ అంతా అమ్మ చూసిందనుకోండి, మిమ్మల్ని తలకిందులుగా ధ్యానం చేయిస్తుంది. ఇదిగో ఇలాంటివన్నీ వదిలేసి ముందు మీరు నిధి మీద ధ్యాస పెట్టండి. ఎందుకే, నా నటన నీకు నచ్చలేదా? నచ్చలేదు. 2 రోజులు ప్రాక్టీస్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడేం చెయ్యాలబ్బా? నా యాక్టింగ్ బాలేదా? ఇది చూడు. సూపర్ ఉంది. కొత్తగా వచ్చిన క్యాంటీన్ వాళ్ళు మీరేనా? నేనే. ఏంటో చెప్పండి. మా బాస్ అక్షయ్ సార్కి, నవీన్ సార్కి స్పెషల్గా క్యారేజ్లో భోజనం పెట్టండి. 10 నిమిషాల్లో వచ్చి తీసుకుంటాను. శ్రావణి, ఇంకా ఏంటి చూస్తున్నావు? మీ శ్రీవారికి క్యారేజ్ రెడీ చేయి. వాణి, ఆయన భోజనం చేస్తే వండింది నేనే అని తెలిసిపోతుందేమో. ఆయన నా చేతి వంట గుర్తుపడతారు. మరేం పర్వాలేదు. ఇప్పుడు అక్షయ్ బాబు గారున్న బిజీలో అంతేం ఆలోచించరు. నువ్వేం కంగారు పడకు. ఈరోజు దీపని కలవటం మంచిదే అయింది. దీప ఇప్పుడు నన్ను నమ్ముతుంది. నేనేం చెప్పినా వింటుంది. తనకు వేరే దారి లేదు. నేననుకున్నది చెయ్యాలంటే దీప మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఎస్, ఇదే మంచి ఐడియా. అక్షయ్తో ఒకసారి దీప గురించి మాట్లాడతాను.